నేటి దైవ వాక్కు యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొందురు. ఈ వాక్యంలో చూస్తే ప్రేమ గురించి మరియు ఆజ్ఞల గురించి చూస్తున్నాం. ఆ ప్రేమ స్వరూపి అయిన ప్రభువును మనమందరము ప్రేమించాలి. ఎందుకంటే ఆయనే మొదటిగా మనల్ని ప్రేమించి సమస్తము అనగా ప్రాణమును చివరి రక్త బొట్టు వరకు దారపోసి మనల్ని ప్రేమించాడు. మన సమస్త పాప దోషాన్ని పరిశుద్ధమైన రక్తంతో కడిగి పవిత్రపరచుచు యేసు తన ప్రేమను వెల్లడి చేశాడు. కనుక ప్రభు చెప్పే మాట, మీరు నన్ను ప్రేమిస్తేనే ఆజ్ఞలు గైకొంటారు. కనుక మొదటిగా మనము ప్రేమించడం నేర్చుకోవాలి. వెంటనే ఆజ్ఞలను అనుసరించే వారిగా సిద్ధపడాలి. అప్పుడు ప్రేమిస్తూ ఆజ్ఞలు గైకొంటూ ప్రార్థించే వారంగా తయారవుతాం. అనగా తండ్రితోనూ యేసు ప్రభువుతోనూ సంబంధం ఉంటుంది. ఆజ్ఞలను నిర్లక్ష్యం చేస్తూ ఆజ్ఞల ప్రకారం చేయకుండా ఉంటే యేసు పేరున ప్రార్థన ఎలా చేస్తాం? ఆయనను ప్రేమిస్తున్నామని ఎలా చెప్పుకుంటాము? ప్రేమకు రుజువు మాటలు కాదు, క్రియలు, కన్నీళ్ళు, ఉత్తమమైన మనోభావాలు ప్రేమను గురించిన జ్ఞానం కావు. విధేయతే. మనము క్రీస్తును నిజంగా ప్రేమిస్తున్నామో లేదో తెలుసుకునే విధానం ఏమిటంటే, ఆయన ఆజ్ఞలన్నింటినీ పరిశీలించి చూస్తూ మనము వాటిని పాటిస్తున్నామా లేదా అని చూసుకోవడమే విధేయత. యేసు ప్రభువునకు మనుషులందరి మీద అధికారం ఉంది. కావున ఆయన ఆజ్ఞాపించు వాటినెల్లా మనము గైకొని ఆయనను ప్రేమించి విధేయత కలిగి మనల్ని మనము పరీక్షించుకోవాలి. హృదయ పరిశీలన చాలా ప్రాముఖ్యం. ఆయనను ప్రేమించి ఆజ్ఞలు అనుసరించి నడుచుకునే కృప ప్రభు ద్వారా మనకు కలుగునుగాక. ఆమేన్.